నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏం కనుక్కున్నామంటే లాస్ట్ వీడియోలో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ టేబుల్స్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్స్ ఫర్ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ చూసినాం. ఇప్పుడు ఈ వీడియోలో కన్వర్షన్ చూద్దాం. ఒక ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఫస్ట్ దీని స్టెప్స్ ఎలా చేయాలో మీరు చూడండి. ఫస్ట్ స్టెప్ 1, కన్సిడర్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ద కంబైన్ టేబుల్ ఈజ్ గివెన్ బిలో. ఆ కంబైన్ టేబుల్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి నవ్ యూజింగ్ ద అబౌవ్ టేబుల్ కేమ్యాప్ ఫర్ ఇన్పుట్ ఎస్ అండ్ ఆర్ ఈజ్ డ్రాన్. ఏది ఎస్ అండ్ ఆర్కి వచ్చేసి మనం కేమ్యాప్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి నవ్ యాజ్ పర్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్ఆర్ అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఫ్రమ్ కేమ్యాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్ కెన్ బి రియలైజ్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు దాంట్లకి మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మనము గ్రాఫికల్ సింబల్ అనేది డ్రా చేస్తాం అనమాట. ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతే దాన్నే మనము కన్వర్షన్ ఆఫ్ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంది, క్యారెక్టరిస్టిక్ టేబుల్ అదే ఎగ్జైటేషన్ టేబుల్ అనేది డ్రా చేస్తాం. జేకేకి క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఇది ఇక్కడ చూడండి 0 0 0 0 ఇలా ఇది ఎలా వచ్చిందంటే దీని ద్వారా నుంచి వచ్చింది. ఇక్కడ ఏముంది 0 0 0 1 1 0 1 1. ఈ 0 0 అనేది 2 టైమ్స్ రాయాలి. అలాగే 0 1 అనేది 2 టైమ్స్, మళ్ళీ 1 0 అనేది 2 టైమ్స్, 1 1 అనేది 2 టైమ్స్ రాసిన తర్వాత ఈ క్యూఎన్ అంటే మీకు ఏం తెలుసు, డోంట్ కేర్ అని తెలుసు. డోంట్ కేర్ అంటే 0 కానీ 1 కానీ, అందుకని 0 1 0 1 0 1 0 1 0 1 అనేది పెట్టిన. ఇప్పుడు ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ తెలియాలి. ఫస్ట్ కండిషన్ 0 0 ఉంటే అదేంది, నో చేంజ్ కండిషన్. నో చేంజ్ కండిషన్ అంటే ఈ దీంతో ఏముంటే అదే వస్తుంది, 0 0 1 1 ఉంది. నెక్స్ట్ రీసెట్ కండిషన్ అంటే ఏమున్నా 0 వచ్చేస్తుంది. ఎప్పుడు రీసెట్ కండిషన్ 0 1 ఉన్నప్పుడు, 0 1 ఉంది కాబట్టి 0 వచ్చేసింది. నెక్స్ట్ 1 0 ఉంటే సెట్ కండిషన్, 1 0 ఉంటే సెట్ కండిషన్ అంటే సెట్ అంటే 1 1 వచ్చింది కదా. నెక్స్ట్ 1 1 అంటే చేంజ్డ్ కండిషన్ అంటే ఇక్కడ ఏముంటే దానికి చేంజ్ అవుతుంది, 0కి 1 1కి 0 అనేది చేంజ్ అయింది. ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్ రాసే విధానం. నెక్స్ట్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఎలా రాయాలంటే బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ని యూజ్ చేసి ఈ ఎస్ఆర్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది మనం డ్రా చేస్తాం. దాన్ని లాస్ట్ వీడియోలో నేను చెప్పిన, ఇప్పటికే ఛాన్సార్లు రిపీట్ చేసినా కాబట్టి వీడియో లెంత్ అయిపోతుంది. అందుకనే అదేం చెప్పడం లేదు, స్కిప్ చేస్తున్నా. మీరు లాస్ట్ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ డోంట్ కేర్ 1 1 ఎలా పెట్టినామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి మీకు ఇది ఎస్ కదా, ఇది ఎస్ బ్లాక్ అనుకోండి, ఇది ఆర్ బ్లాక్ అనుకుంటే ఈ ఎస్కి స్ట్రైట్గా డోంట్ కేర్ ఉంది కదా, ఈ డోంట్ కేర్ ఉంది. డోంట్ కేర్ స్ట్రైట్గా ఏముంది 0 0 1 అంటే ఇక్కడి వరకే మనకి ఇన్పుట్స్ అనమాట. 0 0 1 0 0 1 అంటే ఏంది, ఇప్పుడు 4 2 1 కదా మన కోడ్, 0 0 1 0 0 1 అంటే మనకి ఎంత 1కి స్ట్రైట్గా ఉంది కాబట్టి అంటే దీని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ మళ్ళీ ఈ జీరోస్ ఎదురుగా ఉండేవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ 1కి స్ట్రైట్గా ఏముంది 1 0 0 1 0 0 అంటే 1 0 0 అంటే మనకు వాల్యూ ఎంత 4కి స్ట్రైట్గా ఉంది కాబట్టి 1 4 దాని వాల్యూ. నెక్స్ట్ సేమ్ అలానే డోంట్ కేర్కి స్ట్రైట్గా ఏముంది 1 0 1 1 0 1 1 0 1 అంటే 4కి స్ట్రైట్గా ఉంది, 1కి స్ట్రైట్గా ఉంటే దీని వాల్యూ ఎంత 5, ఎందుకంటే 4 + 1 5 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1కి స్ట్రైట్గా ఏముంది 1 1 0 ఉంది, 1 1 0 1 1 0 అంటే 4 దీనికి స్ట్రైట్గా ఉంది కాబట్టి 2 అంటే 6 అంటే దీనికి స్ట్రైట్గా ఏముంది 6 అంటే 4 + 2 6. నెక్స్ట్ అంతే కదా, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకేమొచ్చింది 1 4 5 6 వచ్చింది. 1 4 5 6 ఆ ప్లేస్లలో పెడదాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్సులు మనం 8 వేసుకున్నాం కదా. 8 అనేది ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ 1 వేరియబుల్ 2 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు ఫార్ములా 2n 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 అప్పుడు ఎంత దాని వాల్యూ 8 అంటే 8 బాక్సెస్ అనేది వేసుకున్న తర్వాత దీనికి నెంబర్ గీయించుకున్నాం 0 1 2 3 4 5 6 7 ఇలా నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఏ నెంబర్లు వచ్చినాయి 1 4 5 6 కదా. 1 ప్లేస్లో డోంట్ కేర్, 4 ప్లేస్లో 1, 5 ప్లేస్లో డోంట్ కేర్, 6 ప్లేస్లో 1 ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి పేరింగ్ అనేది చేస్తాం. పేరింగ్ అనేది ఎలా చేస్తాము, ఇప్పుడు ఇది
ఇది అనేది పేరింగ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేపర్ పీస్ అనుకుంటే పేపర్ పీస్ అనేది ఇలా నేను చేసినప్పుడు ఇక్కడ ఈ ఎండ్ రెండు కలుసుకుంటాయి కదా, అప్పుడు కలుసుకున్నప్పుడు ఈ రెండు గ్రూప్ అవుతాయి కదా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు గ్రూప్ అవుతుంది కాబట్టి ఇది గ్రూప్ చేసిన. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది ఎస్ కదా, ఇది ఇక్కడ చూడండి ఫస్ట్ దీనికి హారిజాంటల్లో ఏముందో చూసుకోండి. 0 ఉంది కాబట్టి జే బార్, ఇది 1 ఉంది కాబట్టి జే. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 0 ఉంది కాబట్టి కే బార్, మళ్ళీ 0 ఉంది కాబట్టి క్యూఎన్ బార్, నెక్స్ట్ కే బార్ క్యూఎన్, నెక్స్ట్ కే క్యూఎన్ ఎందుకంటే 1లు ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ కే క్యూఎన్ బార్. ఇప్పుడు ఫస్ట్ హారిజాంటల్లో చూసుకుందాం. ఈ గ్రూప్కి హారిజాంటల్లో చూసుకుంటే ఏముంది, జే ఉంది పెట్టేసిన. నెక్స్ట్ వర్టికల్గా చూసుకున్నాం, ఇక్కడ కే బార్ క్యూఎన్ బార్ ఉంది, ఇక్కడ వర్టికల్గా కే క్యూఎన్ బార్ ఉంది. ఇప్పుడు ఈ కే క్యాన్సిల్ పోతే మనకు క్యూఎన్ బార్ ఉంది, అందుకు క్యూఎన్ బార్ ఉంది కాబట్టి మనం ఒకసారి రిప్లై చేస్తాం. అంటే ఎస్ వచ్చేసి మనకేమొచ్చింది, జే క్యూఎన్ బార్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ నెంబరింగ్ ఇచ్చుకుందాం, 0 1 2 3 4 5 6 7 ఇలా నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్ బ్లాక్కి చూద్దాం. ఆర్ బ్లాక్కి చూసుకుంటే ఇది కదా ఆర్ బ్లాక్. డోంట్ గెట్ స్ట్రైట్గా ఏముంది 4 2 1 మన కోడ్. డోంట్ గెట్ స్ట్రైట్గా ఏముంది, అన్ని జీరోసే ఉండే కాబట్టి ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ డోంట్ గెట్ స్ట్రైట్గా ఏముంది 1 0 1 1 0 ఉంది, 0 1 1 0 అంటే 2కి స్ట్రైట్గా 1 ఉంది కాబట్టి దీని వాల్యూ 2. నెక్స్ట్ 1కి స్ట్రైట్గా ఏముంది 0 1 1 0 1 1 అంటే 2కి స్ట్రైట్గా ఉంది 1కి స్ట్రైట్గా ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 2 + 1 3. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 1కి స్ట్రైట్గా ఏముంది, అన్ని వన్సే ఉంటే 1 1 1 అంటే 4కి స్ట్రైట్గా ఉంది 1, 2కి స్ట్రైట్గా ఉంది 1కు స్ట్రైట్గా ఉంది, 4 + 2 6 6 + 1 7 అంటే 0 2 3 7 అనేది మనకు వచ్చింది. 0 2 3 7 అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూడండి 0 ప్లేస్లో ఏమైంది ఇందాక, డోంట్ కేర్. నెక్స్ట్ 2 ప్లేస్లో ఏముంది, డోంట్ కేర్. నెక్స్ట్ 3 ప్లేస్లో ఏముంది 1 ఉంది. నెక్స్ట్ అలానే 7 ప్లేస్లో ఏముంది 1 ఉంది. పెట్టేసిన తర్వాత గ్రూపింగ్ చేద్దాం. గ్రూపింగ్ చేస్తే కన్ఫామ్గా వన్స్ అనేటి గ్రూపింగ్ చేయాలి. ఈ డోంట్ కేర్స్ అనేటి వీలైతే గ్రూపింగ్ చేయొచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి ఈక్వేషన్ చూసుకుంటే ఎక్స్ప్రెషన్, ఇప్పుడు దీనికి ఫస్ట్ హారిజాంటల్గా చూసుకుంటే హారిజాంటల్గా ఏముంది జే బార్, ఇక్కడ జే ఉంది, జే బార్ జే రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే ఈ రెండు ఇన్వర్స్గా ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ వర్టికల్గా చూసుకుంటే ఏంది, కే క్యూఎన్ అనేది వర్టికల్గా ఉంది అంటే ఎస్ వచ్చింది మనకు ఆర్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనము థర్డ్ స్టెప్ ఏంది దానికి, ఇప్పుడు చూడండి థర్డ్ స్టెప్ ఏంది, ఇక్కడ చూస్తే థర్డ్ స్టెప్ వచ్చేసి ఇవన్నీ ఈ రెండు దాంట్లోకి మనము డయాగ్రామ్ అనేది గీయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. మనకేమొచ్చింది ఎస్ = జే క్యూఎన్ బార్, అదే ఆర్ = కే క్యూఎన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది డ్రా చేసినాం. ఎస్ ఆర్ క్లాక్, క్యూఎన్ బార్ అనేది అవుట్పుట్స్. ఇప్పుడు ఇది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎస్ఆర్ దానికి కనెక్ట్ చేసినాం, ఇక్కడ కూడా నాండ్ గేట్ అనేది కనెక్ట్ చేసినాం, జేకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు డ్రా చేసినాం అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది జే క్యూఎన్ ఉంది అంటే జే ఇక్కడ ఉంది, ఓకే. నెక్స్ట్ క్యూఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, క్యూఎన్ బార్ అనేది ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి చూడండి జే ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని పోయి ఈ క్యూఎన్ బార్కి అనేది జాయిన్ చేసిన దీన్ని. నెక్స్ట్ అలానే ఆర్ ఈక్వేషన్ ఏముంది, కే క్యూఎన్, కే అనేది ఇక్కడ ఉంది, క్యూఎన్ అనేది ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడ నుంచి తీసుకొని పోయి దీనికి ఇక్కడ ఇన్పుట్గా జాయిన్ చేసేసిన. దిస్ ఈజ్ ద లాజికల్ సింబల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ జేకే ఫ్లిప్ ఫ్లాప్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ టు అనదర్ ఫ్లిప్ ఫ్లాప్. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు క్లియర్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ అనేవి ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.